హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు 2 కంపెనీస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి అనమాట. సో క్యాప్జెమినీ అండ్ అలాగే జోహో క్రాఫ్ట్ కంపెనీస్ నుంచి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. వన్స్ మీరు యొక్క కంపెనీస్కి సెలెక్ట్ అయితే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి ఎవరైనా డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. సో అప్లై అయితే చేసుకోండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియో నచ్చిన లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు క్యాప్జెమినీ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోనే నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి సర్వీస్ డెస్క్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ 3 ఇయర్స్ అంటే లైక్ బీఎస్సీ అండ్ అలాగే బీకామ్, బీబీఏ, బీసీఏ ఆల్ బ్రాంచెస్ అనమాట. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో బీఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే సో ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు కోల్కతా అండ్ అలాగే బెంగళూరు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మనకు యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఫ్రమ్ ఓన్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీకు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. క్యాప్జెమినీ కిట్ అని చెప్పేసి సో వీళ్ళైతే మనకు ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వర్క్ చేయడానికి. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 22 మార్చ్ 2022 లోపు అయితే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 డేస్ అయితే టైం ఉంది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఓపెనింగ్ రివ్యూ కనుక చూసుకుంటే మనం వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.75 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే సో మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం వచ్చేసి యొక్క సర్వీస్ డెస్క్ అంటే కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే కస్టమర్ సర్వీసెస్గా మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ ద బెస్ట్ క్లాస్ కస్టమర్ సర్వీసెస్, ప్రాబ్లమ్ రిసొల్యూషన్స్ అండ్ టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ టు కస్టమర్ క్వైరీస్ ఓవర్ ది వాయిస్ బేస్డ్ ఫోన్ సర్వీస్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనము కస్టమర్స్తో త్రూ ఫోన్ కాల్ ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఏదైతే ఈ యొక్క టెక్నికల్కి సంబంధించి క్వైరీస్ ఉంటాయో అండ్ అలాగే ఇంకా అదర్ సర్వీసెస్కి సంబంధించి సో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది త్రూ వాయిస్ బేస్డ్ ఫోన్ సర్వీసెస్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్ కస్టమర్ అక్రాస్ టెలికమ్యూనికేషన్, ఫినాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్, టెక్నాలజీ వర్టికల్. సో వీటికి సంబంధించి కస్టమర్స్కి ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాటిని అయితే మనము రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ట్రబుల్ షూట్ కస్టమర్ ఇష్యూస్ రిలేటెడ్ ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ అండ్ అలాగే కేబుల్, డిటిహెచ్, మోడెమ్, రూటర్, మొబైల్ హ్యాండ్సెట్. సో వీటికి సంబంధించి కూడా మనము కస్టమర్స్కి అయితే ఇష్యూస్ని అయితే రిసాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనము కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో ప్రాబ్లమ్స్ని వాటిని మనము అర్థం చేసుకునేసి వాళ్ళకైతే ప్రాపర్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మనము ఈ యొక్క ఇష్యూస్కి సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా మనము కస్టమర్ సపోర్ట్ అయితే అందించాల్సి ఉంటుంది ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ అండ్ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే షుడ్ బి గ్రాడ్యుయేటింగ్ ఇన్ 2022 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 2022 బ్యాచెస్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా ఇయర్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే షుడ్ హ్యావ్ 55% అండ్ అబౌవ్ ఇన్ గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు డిగ్రీలో 55% మార్క్స్తో పాస్ ఉంటే చాలు అనమాట. అండ్ అలాగే టిల్ 4 సెమిస్టర్స్ ఆర్ 2 ఇయర్స్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు డిగ్రీలో 55% మార్క్స్తో పాస్ అయిన వాళ్ళైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసి నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఎనీ 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్. అలాగే బీసీఏ ఆల్ స్ట్రీమ్స్ అలౌడ్ ఫర్ బీఎస్సీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో బీసీఏ, బీఎస్సీ అలాగే బీకామ్, బీబీఏ, బీఏ సో ఇలా ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా మీకు ఏ స్ట్రీమ్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్స్లో. అలాగే 1 ఇయర్ గ్యాప్. సో మీకు టిల్ 10th నుంచి అండ్ అలాగే కంప్లీట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ వరకు సో 1 ఇయర్ వరకు ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్నా కూడా మనము అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీలొకేట్ టు ఎనీ లొకేషన్ అండ్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్. సో మనము రొటేషనల్ షిఫ్ట్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఆఫీస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఎక్కడైనా మనము రీలొకేట్ అవ్వడానికి విల్లింగ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇమీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం అయితే చూస్తున్నామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు గుడ్ ఇంగ్లీష్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ప్రతి జాబ్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కామన్ అనమాట. సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోండి. అలాగే గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాగే ఎబిలిటీ టు పర్ఫార్మ్ అండర్ ప్రెషర్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి, అలాగే కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 24/7 రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ ఓపెన్ టు సైన్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం వచ్చేసి ఈ యొక్క అగ్రిమెంట్ పైన అయితే సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నోటిఫికేషన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు ప్లీజ్ నోట్ అని చెప్పేసి. సో సెలక్షన్ ప్రాసెస్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. సో ఫస్ట్ అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. సో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ని మాత్రమే అసెస్మెంట్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్కి అయితే ఇన్వైట్ చేస్తారనమాట. సో ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ సో వన్స్ మీరు యొక్క ఆన్లైన్ టెస్ట్ అలాగే ఆన్లైన్ ఇంటర్వ్యూ క్లియర్ చేశారంటే మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సెలెక్ట్ కనుక అయినట్టయితే. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఒక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి సపరేట్గా లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. క్యాప్జెమినీ అప్లై లింక్ అని అలాగే జోహో క్రాప్ అప్లై లింక్ అని చెప్పేసి. సో ఆ యొక్క క్యాప్జెమినీ అప్లై లింక్ అని ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు బ్లూ కలర్లో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో ఇక అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ అని ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసినట్టయితే మీకు నెక్స్ట్ ఇలా సూపర్ సెట్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట పాపప్. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసేసిన తర్వాత మీకు రిజిస్టర్ అండ్ అప్లై అని అయితే రావడం జరుగుతుంది. సో రిజిస్టర్ అండ్ అప్లై పైన అయితే క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు బేసిక్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అలాగే రీసెంట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ప్రీవియస్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అలాగే ఇంటర్న్షిప్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మెన్షన్ చేయండి. అలాగే ప్రొఫైల్ ఫోటో డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసేసి అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకునేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ సో 2 నోటిఫికేషన్స్ కాబట్టి నేనైతే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట ఈ యొక్క క్యాప్జెమినీ కంపెనీకి. సో సపరేట్గా వీడియో అయితే చేశాను. సో ఇక వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని చూసేసి మీరు అప్లై అయితే చేసుకోండి క్యాప్జెమినీకి అప్లికేషన్ ప్రాసెస్. సో ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు జోహో కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో జోహో క్రాప్ కంపెనీ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోని నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి ఫుల్ టైం అనమాట. సో మనకు ఇప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో పార్షియల్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. సో తర్వాత అయితే మనం ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో చెన్నై లొకేషన్కి అయితే వెళ్ళి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేస్తుంటే వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనం వచ్చేసి ఇంటర్నేషనల్ అండ్ అలాగే డొమెస్టిక్ కస్టమర్స్కి అయితే సో ఈ యొక్క వాయిస్ ప్రాసెస్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో యొక్క టెక్నికల్ ఇష్యూస్కి మనము సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే దాంతోపాటు ఎంగేజింగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఫర్ ప్రొవైడింగ్ ఫాస్టర్ రిసొల్యూషన్స్ టు టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క జోహో కంపెనీలో ఇంటర్నల్ టీమ్స్ కూడా మనము ఈ యొక్క టెక్నికల్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో టెక్నికల్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాటికి కూడా మనము క్విక్గా రిసొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ వర్కింగ్ క్లోజ్లీ విత్ ద టెక్నికల్ కంటెంట్ టీమ్ టు ఐడెంటిఫై గ్యాప్స్ ఇన్ ద హెల్ప్ మోడల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనం యొక్క టెక్నికల్ కంటెంట్ టీమ్తో కలిసి ఎక్కడైతే ఈ యొక్క టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో సో వాటిని అయితే మనం ఐడెంటిఫై చేసేసి సో వాటికి బెస్ట్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి రెండు కూడా మనము సపోర్టింగ్ జాబ్ రోల్స్ అనమాట. సో ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ కావాలనుకుంటారో సో ప్రతి ఒక్కరికి ఒక నోటిఫికేషన్కి అప్లై
అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనమైతే రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇంక్లూడింగ్ మనకు నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. రొటేషనల్ షిఫ్ట్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అండ్ దాంతోపాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి, అండ్ అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీరు రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లో వీళ్ళు శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ యొక్క టెక్నికల్ సపోర్ట్ ఇంజనీరింగ్ జాబ్లకు వచ్చేసి మనము 5.2 lakhs వరకు మనము ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట శాలరీ. సో చాలా మంచి శాలరీ అయితే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయ్యాయంటే సో ఈ లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు అప్లై చేసుకున్న రెస్పాన్స్ అయితే ఉండదన్నమాట. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో సపరేట్గా అంటే క్యాప్జెమినీ కంపెనీ అప్లై లింక్ అని చెప్పేసి అది సపరేట్గా, అండ్ అలాగే జోహో క్రాఫ్ట్ కంపెనీ అప్లై లింక్ అని చెప్పేసి సపరేట్గా అయితే నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీకు క్వాలిఫికేషన్స్ని బట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి సో మీరు ఆ యొక్క లింక్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో జోహో క్రాఫ్ట్ కంపెనీ అప్లై లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొస్తే బ్లూ కలర్లో అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది చూడండి. సో ఆటో ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి మీ రెజ్యూమ్ని కనుక ఇక్కడ అప్లోడ్ చేస్తారంటే మీ యొక్క రెజ్యూమ్లో ఉండే డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. సో లేదు మా దగ్గర మేము రెజ్యూమ్ అప్లోడ్ చేయలేము అనుకుంటే ఇక్కడ ఈజీ అప్లై అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీకు సో సైన్ ఇన్ అయ్యి అంటే రిజిస్టర్ అయ్యి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో లేదు మీకు లింక్డ్ఇన్లో కనుక ఏమైనా ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ ఇచ్చేసి మీరు సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే మీరు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసండి. అప్లోడ్ యువర్ రెజ్యూమ్ పైన క్లిక్ చేసేసి సో మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేసండి ఫ్రెండ్స్. సో చూడండి రెజ్యూమ్ అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. రెజ్యూమ్ ప్యారాగ్రాఫ్ సక్సెస్ఫుల్లీ కేర్ఫుల్లీ రివ్యూ యువర్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ అని చెప్పేసి సో మీ రెజ్యూమ్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సో అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆటో ఫిల్ అయిపోతాయి అనమాట. సో మీ ఫస్ట్ నేము అండ్ అలాగే లాస్ట్ నేము, ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ నెంబరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ అలాగే డిగ్రీ, మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే సో అన్నీ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో అడ్రస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క పోస్టల్ కోడ్, స్టేటు అండ్ అలాగే స్ట్రీటు, కంట్రీ ఇవన్నీ కూడా ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కనుక మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే పెట్టండి, లేదంటే వదిలేసేయండి, అది ఆప్షనల్ అనమాట. అండ్ అలాగే అదర్ ఫీల్డ్స్ సో స్కిల్స్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ యాడ్ స్కిల్స్ పైన క్లిక్ చేసేసి మీకు వాళ్ళు ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ అడిగారో సో ఇక్కడ స్కిల్స్ని అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సోషల్ నెట్వర్క్ కోసం మీకు ఏమైనా లింక్డ్ఇన్ కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, సో మీకు ఏమైనా లింక్స్ కనుక ఉన్నట్టయితే సో అవి కూడా ఇక్కడ మెన్షన్ చేయండి, లేదంటే వదిలేసేయండి, ఇది ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్మెంట్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ మీ ఫోటోని అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని సో గూగుల్ డ్రైవ్కి సెండ్ చేసుకునేసి సో అక్కడ నుంచి మీరు ఫైల్ డాక్యుమెంట్స్ నుంచి ఇక్కడికి అప్లోడ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే ఇక్కడ ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, సో ఇక్కడ క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి మనకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. సో వన్స్ వచ్చిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి సో వాళ్ళైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే రివ్యూ చేస్తారనమాట. సో మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయ్యిందంటే సో మీకైతే వాళ్ళు త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి లేదా ఈమెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి నెక్స్ట్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసేసి మిమ్మల్ని హైర్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 నోటిఫికేషన్స్ అప్లై లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.